హాయ్, పావు కిలో కాకరకాయలు తీసుకున్నానండి. తీపి కాకరకాయ వండుతున్నాను, చూపిస్తా. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పెరిగేసుకున్నాను, చిన్న గ్లాసు పెరుగు. ఇది జీలకొట్టి ఆ కాకరకాయలో వేసి నీళ్లుగా మజ్జిగ చేసి దాంట్లో పోసేసి కొంచెం ఉడకేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇలాగా మజ్జిగ చేసుకొని ఈ కాకరకాయలు వేసుకొని ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఇదిగోండి, చట్టి పెట్టుకొని ఆ ముక్కలు కొద్దిగా ఉడికిన దాకా ఉంచుకుందాము. అలా ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు వడగిన్నెలోకి వడపోసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కూరకు సరిపడంత ఆయిల్ వేసుకుందాం. వేసుకుందాము. రెండు ఎండుమిరగాయలు తుంచుకొని వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఈ ముక్కలు కొంచెంసేపు వేగనిద్దాము. ఈ నూనెలో ఒక చెంచా సాల్ట్ వేసుకుందాము. సగం పసుపు కూడా వేసుకుందాము. 2 స్పూన్లు కారం వేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయ ఒలుచుకున్నాను, చిన్నుల్లిపాయ గబ్బాలు వేసుకొని చిన్నుల్లిపాయ కారం వేసుకోవాలి. దంచుకుందాం కచ్చాపచ్చగా. ఇదిగోనండి, ఈ బెల్లం వేసుకుందాం. ఆ కూరలో, కాకరకాయ కూరలోని తీపి కాకరకాయ అన్నాను కదా, బెల్లం వేసుకుంటున్నాం. తర్వాత కారం వేద్దాం, కరగాలి కదా. ఆ బెల్లం కరిగాక కొద్దిగా వేగినాక చిన్నులపాయ కారం వేసుకున్నామండి. చిన్నులపాయలు వేసి దంచుకున్నాం కదండి కచ్చాపచ్చగా కారం. ఈ కారం వేసి